హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. ప్రస్తుతానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్నటువంటి అలాగే బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం అండ్ అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్న చిత్రం ఏదైనా ఉంది అంటే దేవర అందరికీ తెలుసు. మరి ఈ చిత్రం షూటింగ్ అయితే ఇప్పుడు భారీ హంగులతో తెరకెక్కిస్తూ ఉంటే ఈ చిత్రంలో హైప్ ఎక్కించే ఎన్నో క్రేజీ అప్డేట్స్తో ఇప్పుడు అంతకంతకు ఎగ్జైట్ అవుతున్న మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏదైనా ఉంది అంటే అది ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ విషయంలోనే చెప్పాలి. ఎందుకంటే ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ యంగ్ తరంగ్ అనిరుద్ధ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. అండ్ తాను రీసెంట్గా చేసినటువంటి జైలర్ చూసిన తర్వాత తాను నెక్స్ట్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే దేవరై. దీనిపైనే అందరి కళ్ళు ఉన్నాయి. అయితే ఇంతేకాకుండా ఇప్పటికే మోషన్ పోస్టర్ టీజర్కి ఇచ్చినటువంటి మ్యూజిక్ కూడా పెద్ద హిట్ అయిందని చెప్పొచ్చు. ఎన్టీఆర్ అభిమానులను ఫిదా చేసింది. అండ్ వీటితో పాటు ఫుల్ లెంగ్త్ సినిమాలో అనిరుద్ధ్ మ్యూజిక్ ఎన్టీఆర్ స్టార్డమ్కి ఏ రేంజ్లో ఇస్తాడు అనేది మాత్రం చాలా ఆసక్తిగా మారింది. మరి ఇటువంటి సందర్భంలో అనిరుద్ధ్ గురించి ఒక్కసారి మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు కోలీవుడ్ అలాగే టాలీవుడ్ ఎక్కడ చూసినా అనిరుద్ధ్ ఇతని పేరే మారుమోగిపోతోంది. ఈయన్ని మరో ఏఆర్ రెహమాన్ అంటున్నారు. ఎందుకంటే రీసెంట్ మనం చెప్పుకున్నాం జైలర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు మరింత ఫామ్లోకి వచ్చేసాడు అనిరుద్ధ్. తాను ఒప్పుకుంటున్న సినిమాలు కానీ అలాగే కొత్త ప్రాజెక్ట్ కానీ చూస్తుంటే తాను ఎంత బిజీ అవుతున్నాడు, ఎంత బిజీగా ఉన్నాడు అనేది అర్థమవుతుంది. అంతేనా, తాను ఇస్తున్నటువంటి ట్యూన్స్ కానీ మరీ ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే జైలర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అసలు జైలర్ సినిమా బాగుంది అని అనిపించుకుంటోందంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఓ ప్లస్ పాయింట్ అని చెప్తూ ఉన్నారు ఆడియన్స్. దీనికి ఫిదా అయిపోతున్నారు. మరి అంతలా కట్టిపాడేస్తున్నాడు తన మ్యూజిక్తో. ఎస్, అంటే ఏది ఏమైనా కూడా ఏఆర్ రెహమాన్లా అంటే అంతకు మించి మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాడు అని సినీ పండితులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. అండ్ అనిరుద్ధ్ మాత్రం ప్రస్తుతానికి చాలా అద్భుతమైనటువంటి చాలా టాప్ రేంజ్లో ఉన్న పెద్ద ప్రొడక్షన్ హౌసెస్కి సంబంధించి మూవీస్ అవి అంగీకరిస్తున్నాడు. దీంతో తన సక్సెస్ రేంజ్ ఏ స్థాయిలో ఉండబోతుందో తెలుస్తోంది. అండ్ మన తెలుగుకి వచ్చేసరికి దేవర మూవీకి సంబంధించి కూడా ఫ్యాన్స్ అంతా చాలా మచ్ మోర్ అవైటెడ్గా చూస్తూ ఉన్నారు. అండ్ అనిరుద్ధ్ మ్యూజిక్ నో డౌట్ ఖచ్చితంగా దేవర్కి యాడెడ్ అడ్వాంటేజ్, స్పెషల్ అట్రాక్షన్ అవుతుందన్నలో ఏమాత్రం సందేహం లేదు. సో గుడ్ లక్ అనిరుద్ధ్.